జరుగుతున్నటువంటి కురవ కులస్తుల వనభోజన కార్యక్రమానికి మా బీసీలందరికీ ఆద్యుడైనటువంటి ఒక పెద్దన్నలాగా దళపతి అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కర్నూలు పట్టణానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే, భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా కూడా బీసీల యొక్క సమస్యల కోసం, బీసీల యొక్క రాజ్యాంగ హక్కుల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాం. అందులో భాగంగా నిన్న మొన్నటి రోజున మేము సంవత్సరంన్నర దాదాపు ఎలక్ట్ అయిన తర్వాత ఓన్లీ జనగణన మాత్రమే జరగాలంటే అంతేకాదు కులగణన జరగాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చాలా సందర్భాల్లో ధర్నాలు జరగడం జరిగింది. అందులో మేమంతా పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా కులగణనతో పాటు జనగణన ఈ రెండు కాంబినేషన్లో చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితేనేమి, రాబోయే రోజుల్లో దాంట్లో మన కులగణన తర్వాత రాజ్యాంగ హక్కుల ప్రకారం బీసీల కోట ఎంత రావాలనో, ఏ కులానికి ఏ దామాషా ప్రకారం రావాలనో అందులో భాగంగా ఖచ్చితంగా మన హక్కులు సాధించుకునే వరకు మనం విశ్రమించేది లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేగాక బీసీల కోసం పెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీల పక్షపాతి. ఆయన దృష్టికి కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి బీసీల సమస్యలను తీసుకుని వెళ్తాం. అంతేగాక మనకి మేనిఫెస్టోలో బీసీల కోసం రక్షణ చట్టం తెస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ బీసీల రక్షణ చట్టాన్ని కూడా మనం ఖచ్చితంగా సాధించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో చట్టసభల్లో ప్రతి ఒక్కరు ప్రాతినిధ్యం వహించాల బీసీలు అన్ని కులాలు ఉంటే ఖచ్చితంగా బీసీ బిల్ రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుని పోతాం మేమంతా ఈ బీసీల సమస్యల మీద ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే మనం ఇప్పుడు బీజేపీతో అలయన్స్లో ఉన్నాం. అన్నగారు బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ తరఫున మేము లోక్సభ సభ్యులుగా ఉన్నాం. కాబట్టి బీసీలో మేమంతా ఉన్నాం. కాబట్టి మనమంతా ఏకతాటి మీద ఉండి ఒకే గలాన్ని వినిపించి బీసీ బిల్లు అయితేనేమి, బీసీ హక్కుల చట్టం అయితేనేమి ప్రతి ఒక్కటి మనం సాధించుకుంటామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా. అంతేగాక బీసీలందరూ ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా ఈ బీసీ బిల్ కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి రాబోయే రోజులు, ఎందుకంటే ఆ రోజు మన ఆర్ కృష్ణయ్య గారు, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చూసినప్పటి నేను స్కాలర్షిప్ కోసం నేను చిన్న వయసులో కూడా ఇంటర్మీడియట్లో అప్లై చేస్తున్నప్పుడు కూడా నేను ఆర్ కృష్ణయ్య గారితో అంటే ఎట్లా కూడా ఏకత దేవుడు అని చెప్పేసి నేను భావించినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు అన్నగారు చేసినటువంటి కృషి వలన గురుకులాలు అయితేనేమి, బీసీ హాస్టల్స్ అయితేనేమి, రిజర్వేషన్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి రీఎంబర్స్మెంట్ అయితేనే ప్రతి ఒక్కటి ఆయన ఆధ్వర్యంలో సాధించుకున్నారు. ఎందుకంటే పోరాట పట్టిమ వలన. కాబట్టి మనం కూడా అన్నగారు ఆనాడు చేసేందుకు ఈరోజు ఆ ఫలితాల వలన మనమంతా లోక్సభలో కూడా అడుగుపెట్టాం. ఎందుకంటే బీసీలో చైతన్యం వచ్చింది కాబట్టి లోక్సభకు వెళ్ళగలిగాం. పార్టీలు గుర్తించాయి, బీసీల్లో అన్ని కులాలు ఉన్నాయి, వీళ్ళని గుర్తించాలని చెప్పేసి రాజకీయ పార్టీలను గుర్తించేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి అందులో భాగంగా మాలాంటి వాళ్ళు కూడా అన్నగారి యొక్క కష్టం వల్ల మేము ఈరోజు ఎలక్ట్ అయి ఉన్నాము. అంతేగాక ఈరోజు మనం రేపటి తరానికి, భావి తరానికి మనం ఏమి ఇవ్వాలంటే ఈ బీసీ బిల్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. కాబట్టి బీసీ బిల్ కోసం మనమంతా పోరాడేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. పార్లమెంట్లో అయితేనే, లోక్సభలో అయితేనేమి, రాజ్యసభలో అయితేనేమి, ఇక్కడ రాష్ట్రాల్లో అసెంబ్లీలో అయితేనేమి మనందరం బీసీ హక్కుల కోసం పోరాటం చేయాల్సిందే. ఈరోజు చేస్తే మనం రేపు రాబోయే రోజుల్లో ఈ బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కులాల్లో ప్రాతినిధ్యం వహించడానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా రేపు రాబోయే రోజులకు బాటలు వేయాలంటే మనం ఈరోజు విశ్రమించకుండా మనం మన బీసీల హక్కుల కోసం రాజ్యాంగం ప్రకారమే, దామాషా ప్రకారమే, మన కులాల వాటా ప్రకారమే మనకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మేమంతా కలిసికట్టుగా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేగాక ఈరోజు ఎంతో శుభదినం. కర్నూలుకి మా బీసీ ఆద్యుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు కుల బాంధవుల యొక్క